సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి సాధారణంగానే ఉన్నది. యోగించేటువంటి గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. గురుచంద్రులు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. ప్రధానంగా పీడించేటువంటి గ్రహాలు మాత్రం రాహు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. జన్మరాశిలో ఏలినాటి శని యొక్క బాధ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి అష్టమందు రవి బుధులు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ గమనించండి, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కన్నా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్నది. ఎప్పుడైతే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందో, ఉదాహరణకి అష్టమంలో ఉండేటువంటి రవి దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ, అనవసరమైన తగువులు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఇలా టైము, ఎనర్జీ, డబ్బు మూడు కూడా వృధాగా పోయేటువంటి పరిస్థితులకి గ్రహస్థితి కారణమవుతుంది. ఎందుకు నెగిటివ్ చెప్తాము అంటే దాని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని. ఉదాహరణకి ఈ రోజు ఉంది, ఈ రోజు ఏదైనా మనం కష్టపడితే రేపు అన్ననాటికి ఉపయోగపడుతుంది అన్న భావన కుంభరాశి వాళ్ళకి ఉండదు. ఈ రోజుని ఎలా కాలక్షేపం చేద్దాం, ఈ టైంని ఎలా టైం పాస్ చేద్దాం అనేటువంటి దాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అమ్మయ్య ఈ గడిస్తే చాలు, ఈ గంట గడిస్తే చాలు, మనం వెళ్ళిపోతాం, ఈ గంట సేపు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ధోరణితో మాత్రం ఉండకూడదు. ఇప్పుడు వేస్ట్ చేసేటువంటి ప్రతి నిమిషము కూడా భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా కాలాన్ని వృధా చెయ్యకండి. గురువు యొక్క అనుకూలత ఉన్నప్పుడు ఏదైనా కొత్తగా నేర్చుకోండి. ఎందుకంటే ఏదైనా ఈజీగా గ్రాస్ప్ చేసేటువంటి స్థితిగతులకు ఆయన కారణమవుతారు. తొందరగా ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవడమో, లేదా మనకి జీవితంలో పనికొచ్చేటువంటిది ఏదైనా నేర్చుకోవడమో, ఇటువంటి వాటికి గురుడు కారణం. అయితే ఇక్కడ మిగతా గ్రహస్థితి ఇతర యావిగేషన్స్ మీదకి దృష్టి పోనిస్తూ ఉంటుంది. దాన్ని నియంత్రించుకుంటూ ఉండాలి. అలాగే మీ చుట్టూ ఉండేటువంటి వలయం, మీ స్నేహితులు, సమూహం, ఇవన్నీ కూడా మీకు అంత అనుకూలించేటువంటివి కాదు. ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి మీరు ఏదైనా వాళ్ళకి సహాయం చేయాలో తప్పితే వారి నుండి మీకు సహాయం అంటూ ఏది రాదు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాలన్నీ కూడా మధ్యస్థంగానే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఉద్యోగం మారవలసి వచ్చినప్పుడు ఇంకొకటి చేతిలో ఉంటేనే మారాలి తప్పితే అన్యత్రా దాని గురించి మీరు ఆలోచించకూడదు. చేస్తూ ఉన్నటువంటి దాని మీదే శ్రద్ధ పెడుతూ ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి మీనరాశి.